నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. బీహార్ సంచలనం 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై కాసుల వర్షం కురిసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున IPL 2026 ట్రైనింగ్ క్యాంపులో శిబిరంలో బిజీగా ఉన్న వైభవ్ ప్రత్యేకంగా పాట్నా చేరుకొని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా భారీ సత్కారాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలవడంలో వైభవ్ పోషించిన అద్భుత పాత్రకు గుర్తింపుగా బీహార్ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ 50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, క్రీడల మంత్రి శ్రేయస్ సింగ్తో పాటు బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. గతంలో BCA నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వైభవ్ హాజరు కాకపోయినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడంతో శిక్షణకు విరామం ఇచ్చి మరీ పాట్నా చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇంగ్లాండ్తో జరిగిన ఆ హోరాహోరీ పోటీలో వైభవ్ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు రాబట్టి సంచలనం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే భారత్ 6సారి ప్రపంచ కప్ను ముద్దాడగలిగింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణితితో బ్యాటింగ్ చేసిన వైభవ్ను ప్రధాని మోదీ సైతం గతంలో ప్రశంసించారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ IPL 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో కఠిన సాధన చేస్తున్నాడు. గతేడాది కేవలం 35 బంతుల్లోనే IPL సెంచరీ బాది అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం అందించిన ఈ భారీ ప్రోత్సాహం అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేలా ఉంది.